8 రకాలుగా దీర్ఘరోగాల్ని మందులు లేకుండా తగ్గించుకుని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్, తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ని 45 రోజులని 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్లో కింద స్క్రోలింగ్లో కనపడుతుంది. అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకుని న్యాచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరూ మీరు పొందగలరు. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. పూర్వం రోజుల్లో 80-90 సంవత్సరాల వయసు పైబడిన పెద్దలకి మతిమరుపు రావటము, జ్ఞాపక శక్తి తగ్గటము, కొన్ని వస్తువులు, పనులు, పేర్లు ఇట్లాంటి గుర్తు రాకుండా ఇబ్బంది పడటము ఇలాంటివి జరిగేవి. అంటే మంచం మీద రెస్ట్గా లేకపోతే ఇంట్లో కదలకుండా నీడపట్టు నుండే ఆ ముసలితనంలో ఇలాంటిది వస్తే ఇంకా ఎక్కువ రోజులు ఉన్నాం కాబట్టి పర్వాలేదు, బాధ్యతలన్నీ అయిపోయినాయి కాబట్టి అనుకుని అడ్జస్ట్ అయ్యేవారం, పెద్ద ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఆ మతిమరుపు అనేది, డిమెన్షియా అనేది 55 ఏళ్ళకి 50 ఏళ్ల నుంచే మొదలైంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా. రిటైర్మెంట్ ఏజ్కే రిటైర్మెంట్ అయిన వెంటనే కూడా ఇట్లాంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. 60-70 ఏజ్ లోపు వారికే 50 నుంచి మతిమరుపు ఎక్కువగా ఉంటున్నది. ఈ డిమెన్షియా మతిమరుపుకి మందులు ఉండవు, వైద్యం ఉండదు. దీనికి పరిష్కారం ఉండదా? ఇక జీవితం ఇంతేనా? ఇక రకరకాలుగా మానసికంగా కుంగుబాటు రావటము, మరి ఇలాంటి సమస్యకు మందులు లేవు, ఇక ఏ డాక్టర్ ఏం చేయటానికి లేదు. కానీ జీవనశైలి ఏమన్నా పరిష్కార మార్గాన్ని చూపుతుందా అనే ఆలోచన అమెరికా వారికి వచ్చి, అమెరికాలోని ప్రివెంటివ్ మెడిసిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ PMRI వీళ్ళు ఇలాంటి వారికి ఏదన్నా సొల్యూషన్ ఇవ్వచ్చా, అసలు వస్తుందా మార్పు అని తెలుసుకోవటం కోసం ఈ ప్రారంభ దశలో మతిమరుపు వచ్చిన 55 ఏజ్ నుంచి 65-70 ఏజ్ లోపు వారిని, ప్రారంభ దశలో మతిమరుపు ఉన్నవారిని, డిమెన్షియా ఉన్నవారిని 51 మందిని తీసుకున్నారండి. తీసుకుని వీళ్ళకి 2 భాగాలుగా విడగొట్టారు. అంటే 26 మందిని ఒక భాగము, 25 మందిని ఇంకొక భాగంగా 2 గ్రూపులుగా విడగొట్టారు. ఒక గ్రూపుకి ఏం చేశారు, వాళ్ళు ఇంతకుముందు ఎలా జీవిస్తున్నారో అలాగే జీవించేటట్టు స్టడీలో వాళ్ళని అలాగే ఉంచారు. ఇంకొక గ్రూపు 26 మంది గ్రూపుకి జీవనశైలిని మార్చారు. ఏమి మార్చారు జీవనశైలిలో? ముఖ్యంగా ఆహారంలో మార్చారు. ఎందుకంటే బ్రెయిన్ సెల్స్కి ఈ మతిమరుపు రావడానికి కారణమయ్యేది, హాని కలిగించే బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ ఎక్కువగా బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేసి మతిమరుపు రావడానికి కారణమవుతుంది. ఆ బీటా అమ్లాయిడ్ అనే ప్రోటీన్ని క్లీన్ చేయగలగాలి. అలాంటి డ్యామేజెస్ని, బ్రెయిన్లో ఆలోచనల వల్ల రిలీజ్ అయిన కెమికల్స్ని క్లియర్ చేసుకోవాలి. క్లీన్ చేసుకోవాలి అంటే మెడిసిన్స్ ఉండవు, మంచి ఆహారం ఉంటుంది, మంచి అలవాట్లు ఉంటాయి. అందుకని వీళ్ళకి ఈ 26 మందికి ఒక గ్రూపుకి జీవనశైలి మొత్తాన్ని మార్చారు. ఒక 4-5 రకాలుగా మార్చారు ఆహారంలో. ఏమి మార్చారు అంటే, మొట్టమొదటిది అసలు మాంసాహారం ఇవ్వలేదు. ఇక మాంసాహారం బదులుగా యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఎక్కువ ఉండే కూరగాయలు, ఆకుకూరలు, ఎండు విత్తనాలు, ఎండు ఫ్రూట్స్ ఇలాంటి వాటిని ఎక్కువగా పెట్టారు. ఇక ఇదొక మార్పు. ఇక రెండో మార్పు ఏంటంటే, రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్స్ని, అంటే వైట్ ప్రొడక్ట్స్, అంటే తెల్లటి పిండి పదార్థాలు, పాలిష్ పట్టినవి, ఇలాంటి వాటిని పెట్టకుండా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండే మిల్లెట్స్, అలాంటి అన్నాలు, రవ్వలు, పిండ్లు ఇట్లాంటి వాటిని ఎక్కువ ఉపయోగించారు. ఇంకా మార్పు ఏం చేశారంటే, ఆహారంలో వీళ్ళకి ప్రాసెస్ చేసిన చక్కెరలు కానీ, డ్రింక్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ప్రాసెసర్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి అసలు పెట్టలేదు. ఇంకోటి ఏం చేశారంటే, ఈ 4తో పాటు పసుపులో కర్క్యూమిన్ అనేది ఉంటుంది, ఔషధ గుణం. ఇది బ్రెయిన్లో ఆ మతిమరుపు కారణమయ్యే అమ్లాయిడ్ అనే ప్రోటీన్ని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. పసుపు ద్వారా లభించే కర్క్యూమిన్ అనేది ఔషధ గుణం మరియు ఖనిజాలు, ఇట్లాంటి లవణాలు ఉండే విధంగా సప్లిమెంట్ ఇచ్చారు మెడిసిన్ రూపంలో. ఔషధ గుణం కోసం పసుపుని ఇవ్వకుండా ఇట్లా ఈ మార్పు చేసి రోజు గంట కంపల్సరీ యోగాసనాలు, ప్రాణాయామం, శ్వాసలు ఎక్కువగా వెళ్ళే ప్రాణాయామం, రిలాక్సేషన్ టెక్నిక్స్, ఎందుకంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ లెవెల్ తగ్గటం కోసం
ఇలా ఉంచారు. 25 మంది గ్రూప్కి అసలు పాత జీవనశైలి, వాళ్ళు తినే ఫుడ్ అంతా అట్లాగే, వాళ్ళ జీవనశైలి అంతే. వీళ్ళకి 26 మందికి ఇట్లా మార్చారు. ఇక ఫలితం ఎట్లా ఉంది అని చూస్తే, ఈ అలవాట్లు ఆహార నియమాలు మార్చుకొని పాత జీవనశైలినే కొనసాగించిన 25 మందికి ఈ కొన్ని నెలల అధ్యయనంలో, అంటే వీళ్ళు ఏమి మారలేదు కాబట్టి 25 మందిలో 68% మందికి ఈ మతిమరుపు లక్షణాలు ఇంకా పెరిగాయి. ఏం మారలేదు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇంకా డ్యామేజ్ అవ్వటం అనేది కొంచెం పెరిగింది. అదే జీవనశైలిని పూర్తిగా మార్చిన వారికి మాత్రం ఈ 26 మందిలో 71% జనాలకి మతిమరుపు తగ్గింది. ఇంకా వాళ్ళ సమస్య పెరగకుండా తగ్గటం జరిగింది 71% జనాలకి. ఈ 71% మందికి, అంటే 26 మందిలో 71% మందికి జీవనశైలి మార్చేసరికి వెంటనే ఇంప్రూవ్మెంట్ కనపడింది. మతిమరుపు పోయినట్టు అనిపించింది. వాళ్ళకి ఏ విధంగా కూడా బ్రెయిన్ కోసం ఇంతకుముందులాగా తడబాటుగా ఉండటం కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ ఇవన్నీ బాగా ఇంప్రూవ్ అయినాయి. 70% రిజల్ట్స్ జీవనశైలి మారేసరికి వెంటనే వచ్చేసాయని పరిశోధనలో రుజువైందనమాట. అందుకని దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, శైలి మారితే మతిమరుపు మాయమైపోతుంది. ఆ హెడ్డింగ్తోనే మన తెలుగు దినపత్రిక ఈనాడులో శీర్షిక రూపంలో వచ్చేసింది. అంటే మన జీవనశైలి మన బ్రెయిన్కి ఎంత బాగా సహకరిస్తుందో ఆలోచించండి. మన ఋషులు 140-150 సంవత్సరాలు బ్రతికినా వాళ్ళకి మతిమరుపు రాలేదే. ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళ దగ్గర ఇంకా శిష్యులు వెళ్ళటం, వాళ్ళ అనుభవాన్ని తీసుకోవాలి, అందరూ ఇంకెక్కువ మంది చేరారు. మన ముసలోళ్ళు అయితే మన దగ్గర రావటం తగ్గిపోతున్నారు, వాళ్ళకి ఎక్కువ వెళ్ళారు. కారణం ఆ బ్రెయిన్ ఎఫిషియన్సీ 150 సంవత్సరాలు అట్లా పనిచేయటానికి డిజైన్ ఉంది, మతిమరుపు రావటానికి లేదు. ఆ సెల్స్ అట్లాంటివి. కానీ మనం వాడుకునే విధానం, తినే ఆహారం అనేది దీన్ని డ్యామేజ్ చేస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా న్యాచురోపతి విధానములు అందించే జీవనశైలే కదా ఇప్పుడు వాళ్ళు చేసింది. యోగా, ప్రాణాయామం, మంచి ఫుడ్, మనం చెప్పే ఫుడ్డే వాళ్ళు అందించారు. బ్యాడ్ ఫుడ్స్ అన్నీ మానిపించారు. ట్రబుల్ సెట్ అయిపోయింది న్యాచురల్గా. మందు లేని మతిమరుపుకి జీవనశైలే మందు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో పేరెంట్స్ అందరికీ కాస్త పిల్లలందరూ ఇట్లాంటి వీడియో చూస్తే వాళ్ళకి రికమెండ్ చేసి మార్పు చేయండి. పెద్దవారు ఎవరైనా ఇట్లాంటి వీడియోలు వింటే మీరైనా మార్చుకోండి. ఇలాంటి జీవనశైలి ఇంట్లో మార్చుకోవడానికి మీకు కుదరట్లేదా? ట్రైనింగ్ కావాలా? ఒక నెల రోజులు విజయవాడ మంతెన సత్యనారాయణరాజు ఆరోగ్యాలయంలో ఉండండి. భార్యాభర్తలు ఉండండి, లేకపోతే ఒంటరిగా అయినా రండి కుదిరితే. మేము నేర్పే జీవనశైలి అంతా ఇట్లాగే ఉంటుంది. ఇక్కడ ఒక ట్రైనింగ్, ప్రాక్టీస్ అవుతుంది. ఇంకెక్కువ మార్పు రావాలా, 2 నెలలు 3 నెలలు కూడా ఉండాలంటే కొంతమందికి లాంగ్ క్యాంప్స్ అవకాశం ఉన్నప్పుడు ఇస్తుంటాం. అలా ఉండండి. ఇక్కడే ఎంత చేంజ్ వచ్చేది మీకు తెలిసిపోతుంది. మనం ఇంటికి వెళ్ళి ఎలా జీవిస్తే మనకు జబ్బులు రాకుండా ఉంటాయి. కేవలం దీనికోసం వచ్చినా కానీ ఫిజికల్గా ఉన్న బరువు తగ్గటం, నొప్పులు తగ్గటం, షుగరు బీపీలు తగ్గటం, ముసలితనంలో కూడా మీరు యాక్టివ్గా ఎనర్జెటిక్ అయ్యే మార్పులు మీలో కనపడతాయి. అలాంటి మంచి ట్రైనింగ్, హెల్త్ ట్రైనింగ్ మన విజయవాడ ఆరోగ్యాలయంలో 30 రోజులు, 15 రోజులు అంతకు పైబడి ఉండే క్యాంప్స్ ఇక్కడ నడుస్తూ ఉంటాయి. కాబట్టి పేరెంట్స్ కొరకు పిల్లలందరూ అట్లాంటివి ఆలోచించి కూడా పంపించగలిగితే కూడా మంచిది. మీరు ఇలాంటి వాటిని ఉపయోగించుకుని జీవనశైలి మార్చుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.